హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా ఆనంది పూజ పూర్తయినాక సునందకి తాంబూలమిస్తుంది. తరువాత ఐదో ముత్తైదు కోసం చూస్తుంది. అప్పుడే సూర్య జ్యోతి గుడికి వస్తారు. సూర్య జ్యోతితో ఇలా అంటాడు, గుడిలోకి నువ్వెళ్ళి పూజ చేసుకో, నేను వెళ్ళిపోతాను అంటాడు. ఇంతదాకా వచ్చి గుడిలోపలికి రాకుంటే ఎలా అని జ్యోతి అంటుంది. లోపల ఆనంది ఉంటుంది, నేను రాను అంటాడు. కాని జ్యోతి, ఈ టైంలో ఆనంది ఉండదు, ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటుంది, రండి అని చెప్తుంది. సరే అని లోపలికి వెళ్తాడు సూర్య. కాని సూర్య ఆనందిని చూసి కోపంతో అక్కడ్నించి వెళ్ళిపోతూ ఉంటాడు. బాబు సూర్యబాబు, ఆగండి అంటుంది ఆనంది. కాని సూర్య ఇలా అంటాడు, అవన్నీ గుర్తొస్తే నేను ప్రశాంతంగా ఉండగలనా? నిన్ను చూడడమెందుకు? అవన్నీ గుర్తు తెచ్చుకోవడమెందుకు? బాధపట్టమెందుకు? అలా బాధపడి నిన్ను నిందించడమెందుకు? నిందిస్తే నువ్వు కూడా బాధపడతావు. నేను ఒకరిని బాధపెట్టలేను, అలాగే నేను ఒకరి కారణంగా బాధని కూడా భరించలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. జ్యోతి, నువ్వు పూజ పూర్తి చేసుకుని రా, నేను కార్లో వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య. ఇంక జ్యోతి గుడిలోకి వెళ్ళి పూజ చేసుకోవడానికి వెళ్తుంది. ఆనంది జ్యోతి దగ్గరికి వెళ్ళి, జ్యోతమ్మగీ, పొద్దు నేను అమ్మవారికి పూజ చేసుకున్నా. నువ్వు తాంబూలం అందుకుని నన్ను దీవించు జ్యోతమ్మా. ఏంటి జ్యోతమ్మా, ఈ కుట్టి చేతులతో తాంబూలం అండుకోవడం నీకిష్టం లేదా అని అడుగుతుంది. ఇచ్చేవాళ్లు ఎటువంటివాళ్లైనా తాంబూలం తీసుకోను అనడం పుణ్యస్త్రీ లక్షణం కాదు. స్త్రీ ఆదిశక్తి రూపం. అయితే ప్రతి స్త్రీలోనూ ఆదిశక్తి ఉంటుంది. ప్రతి స్త్రీ అమ్మవారే. వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు, కాని వాటిని ఇలాంటి సందర్భాల్లో చూపించకూడదు. ఇవ్వు కుట్టి, నువ్వు ఇచ్చే తాంబూలం మీ జ్యోతమ్మ తీసుకుంటుంది అని జ్యోతి చెప్తుంది. ఇంక దాంతో ఆనంది సంతోషపడిపోయి కాళ్లకు పసుపు రాసి, తాంబూలం తీసుకో జ్యోతమ్మా, నన్ను దీవించి జ్యోతమ్మా, సౌభాగ్యవతివై పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండు కుట్టి అంటుంది. దాంతో ఆనంది ఆనందభాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. కుట్టి, ఎందుకా కన్నీళ్లు? జ్యోతి అడుగుతుంది. శివయ్య నాకిచ్చిన అదృష్టానికి కన్నీళ్లాగడం లేదమ్మా. నా కన్న తల్లి, నన్ను పెంచిన తల్లి, నాకు ముత్తైదువులయ్యారు. ఇంతకు మించిన ఆశీర్వాదం, ఇంతకు మించిన అదృష్టం ఏముంటుంది అని ఆనంది మనసులో అనుకుంటుంది. నిన్నే అడిగేది కుట్టి, ఎందుకా కన్నీళ్ళు? ఏం లేదు జ్యోతమ్మా, మనసులో ఉన్న సంతోషం కన్నీటి రూపంలో బయటికి వచ్చింది, అంతే. నిన్ను నేను పిలవకపోయినా నా శివయ్య నిన్ను నాకోసం పంపించిండు. అమ్మ చెప్పిందని నేను నా భర్త ఆరోగ్యం కోసం అమ్మవారికి మొక్కుకున్నాను. నా మొక్కు ఎలా తీరుతుందో అని భయపడ్నా. మేము ఉన్నాంతగా అని నా మొక్కు తీర్చడానికి అమ్మా నాయన వచ్చిరు. నా వాళ్లంతా నాతో ఉంటే బావుండు అనిపించింది. కాని విచిత్రం చూసినావా జ్యోతమ్మా, నాకు దీవెనలివ్వడానికి మా అత్తగారు వచ్చింది. నా భర్త ఆశీర్వాదం దొరికింది, నీ ఆశీర్వాదం దొరికింది అని చెప్తుంది. సునందగారు నిన్ను ఆశీర్వదించారా అని జ్యోతి అడిగితే, కోడలిగా కాదులే జ్యోతమ్మా, పరాయి మనిషిలాగే. నా భర్త ఆశీర్వాదమైతే ఆయనకి తెలియకుండానే తీసుకున్నా అని చెప్తుంది ఆనంది. మనకి ఏ బంధాలని ఎప్పుడు దగ్గర చెయ్యాలో, ఏ బంధాలని ఎప్పుడు దూరం చెయ్యాలో భగవంతుడికి బాగా తెలుసు కుట్టి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనలో నిజాయితీ ఉంటే అదే మనల్ని గెలిపిస్తుందని. నీలో నిజాయితీ ఉంది కుట్టి. నీ స్థానంలో వేరొకరు ఉండుంటే అత్తగారి కాళ్లమీద పడో, భర్త కాళ్లమీద పడో జరిగినదానికి క్షమించమని కలిసిపోయే ప్రయత్నం చేసేవారు. కాని నువ్వు అలాంటి పని చెయ్యలేదు. నువ్వు నమ్మిన దానిమీద నువ్వు ఎంత బలంగా నిలబడ్డావో నాకర్థమవుతుంది కుట్టి. నీ నమ్మకం నిజమైతే నిన్ను ఇంట్లోంచి పొమ్మన్న మీ అత్తయ్యగారే నిన్ను ఇంట్లోకి రమ్మంటారు అని జ్యోతి ఆనందితో చెప్తుంది. దాంతో ఆనంది చాలా సంతోషపడిపోతుంది. ఇంక సునంద ఇంటికి వచ్చి సోఫాలో అందరితో కూర్చుని గుడిలో జరిగిందాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంది తాంబూలమిస్తే మీరెందుకు తీసుకోవాలి? విసిరి దాని మొహంమీద కొట్టాల్సింది అని జీవన పొగరుగా చెప్తుంది. అమ్మా, జీవన చేతికి ఇచ్చినవి మొహంమీద కొట్టడమే రీజనబుల్ అయితే, ఆనంది మీ అత్తగారికి తాంబూలం ఇచ్చినట్టే మీ అత్తగారు కూడా ఆనందికి డబ్బులిచ్చారు కదా అని శశికాంత్ చెప్తూ ఉంటే, రెండూ ఒకటే అంటారా అని సునంద అంటుంది. సందర్భాలు వేరు, పద్ధతులు వేరని నాకర్థమవుతోంది. కాని జీవనకి అర్థం కావటం లేదు. అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనమీదే ఉంది కదా అని శశికాంత్ అంటాడు. దీంట్లో అర్థం కాపోడానికేముంది మామయ్యగారు, ఆనంది ఏం చేసినా మీరు సపోర్ట్ చేస్తారులేండి అని జీవన అంటుంది. మా డాడ్ సపోర్ట్ చేసేది వదినని కాదు, న్యాయాన్ని అంటాడు చైతన్య. ఏంటో ఆ న్యాయం అని జీవన అడుగుతుంది.
మనుషులు కొన్నిసార్లు మూర్ఖత్వంతో ఆలోచిస్తే కొన్నిసార్లు మానవత్వంతో ఆలోచిస్తారు. ఏమీ ఆశించకుండా చేసిన సాయానికి ఖరీదు కట్టడం మూర్ఖత్వం. తనని ద్వేషించే మనుషుల్లో కూడా దైవాన్ని చూడడం మానవత్వం అని శశికాంత్ అంటాడు. జీవన చెప్పింది కరెక్టేనండి. మీ దృష్టిలో నేను మూర్ఖురాలని, ఆనంది మాత్రం ఓ మానవతావాది. అవునులేండి, మీ కూతురు పెళ్లి తను చేసింది కదా, అందుకే మీరు వెనకేసుకుంటారు అని సునంద అంటూ ఉంటే, అమ్మా ఇప్పుడివన్నీ అవసరమా అని ఆదిత్య అంటాడు. అవసరమే మైడియర్ అన్నయ్యగారు. ఈ ఇంట్లో గొడవలు మొదలైందే అక్కడ. కొన్నిసార్లు ఓపెన్గా మాట్లాడుకోవడానికి అహంకారాలు, ఆత్మాభిమానాలు అడ్డు వస్తాయి అని చైతన్య చెప్తాడు. నువ్వు నిజాయితీగా ఉంటే తప్పు జరిగినప్పుడు మనుషులు పడే బాధేంటో తెలిసేదిరా. నిస్వార్థం కోసం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయావు. ఈరోజు మా అహంకారాల గురించి మాట్లాడుతున్నావా అని సునంద అంటుంది. ఇంట్లోంచి పోయి తప్పు చేశానని నేను ఒప్పుకుంటాను. మరి వదినని ఇంట్లోంచి పంపించేసి తప్పు చేశానని నువ్వు ఒప్పుకుంటావా? నాలా ఒప్పుకునే ధైర్యం నీకుందా అని చైతన్య అంటూ ఉండగా ఆదిత్యకి కోపం వచ్చి, చైతు, ఇంకొక మాట అమ్మని ఎదిరించి మాట్లాడావంటే ఇంతవరకు నేను నీమీద ఎప్పుడు చేయి చేసుకోలేదు. అంతవరకు తీసుకుని రావద్దు అంటాడు ఆదిత్య. ఒకప్పుడు నచ్చింది చెయ్యాలనుకున్నాను, వెళ్ళేశాను. ఇప్పుడు నిజాలు మాట్లాడుతుంటే కొడతానంటున్నారు అని చైతన్య అంటాడు. రే చైతు, నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు శశికాంత్. పోతాను, కాని పోయే ముందు మీకొక మాట గుర్తుచేస్తాను. క్షమించే గుణమున్నవాడే నిజమైన మనిషి అని మీరు నాకు నేర్పించారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మనుషులున్నారు? తన తమ్ముడి పెళ్లి ప్రేమించిన అమ్మాయితో జరిగింది. అది అర్థం చేసుకుని వదినని జీవన క్షమించాలి. కాని జీవన క్షమించలేదు. ఇప్పుడు జీవన ఏ లిస్ట్లో ఉందో మీరే చెప్పాలి. ఆశలు వదిలేసుకున్న తన జీవితానికి ఊపిరిపోసిన మనిషి ఒక్క తప్పు చేసిందంటే ఆ అత్తగారు నమ్మటం వరకు ఓకే, కాని క్షమించాలి కదా. క్షమించలేదు. ఇప్పుడు అత్తగారు ఏ లిస్ట్లో ఉందో మీరే చెప్పాలి. ఆశలు వదిలేసుకున్న తన జీవితానికి ఊపిరిపోసిన మనిషి ఒక్క తప్పు చేసిందంటే ఆ భర్త నమ్మాడు, కాని క్షమించాలి కదా. క్షమించలేదు. అంటే ఆ భర్త ఏ లిస్ట్లో ఉన్నాడో మీరే చెప్పాలి. క్షమించేవాడే మనిషి అయితే ఈ ఇంట్లో మనుషులు ఎంతమందున్నారో చెప్పండి అని చైతన్య అంటూ ఉంటాడు. చైతన్య, అమ్మని బాధపెట్టే విధంగా మాట్లాడడమంటే అర్థం కావడం లేదా అని కోపంతో చైతన్య మీదికి వస్తాడు ఆదిత్య. ఆది, చైతు, ఆది నాన్న, ఆగు. చైతు, నువ్వు లోపలికి వెళ్ళు. డాడ్, మాట్లాడుకు, లోపలికి వెళ్ళు, వెళ్ళు. అమ్మా, జీవన, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. అమ్మా అని ఇద్దర్నీ లోపలికి పంపించేస్తాడు. ఇక సునంద దగ్గరికి వచ్చి, సునందా, వాడి మాటలేమీ పట్టించుకోకు. ఏదో ఒకటి, వాడలా వాగుతూనే ఉంటాడు. ఈ ఇంట్లో ఎంతమంది మనుషులున్నారో వాడు నన్నడుగుతున్నాడు. అసలు నేను మనిషినైతేనే కదా ఆ లిస్ట్లో ఎవరెవరున్నారో చెప్పడానికి. నాన్నా, అవునురా, నన్ను నేను క్షమించుకోలేని స్థితిలో ఉన్నాను. నేనింక మరొకరి గురించి ఎలా మాట్లాడతాను? ఒకవేళ నేను ఎవరినైనా నిందించాలి అనుకుంటే ఆ మనిషి నాన్ని చూసుకునే అద్దంలోనే ఉంటాడు అని చెప్పి అక్కడ్నించి శశికాంత్ వెళ్ళిపోతాడు. ఇంకా ఆదిత్య సునంద దగ్గరికి వచ్చి, ఐఎమ్ సారీ అమ్మా, మనమసలు వెళ్లకుండా ఉండుండాల్సింది అని చెప్పి అక్కడ్నించి ఆదిత్య కూడా వెళ్ళిపోతాడు. నేను నా గురించి కాదురా, నీ గురించి ఆలోచిస్తున్నాను. వీలైనంత త్వరగా ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించాలి అని సునంద అనుకుంటుంది. ఇంకా విలన్ గ్యాంగ్ అంటా ఒకచోట మీటింగ్ అవుతారు. అసలేం జరుగుతుంది? ఆ కుట్టి ఆదిత్య కోసం పూజ చేయడమేంటి, గుడికి వెళ్లడమేంటి, అదే టైంకి ఆదిత్య రావడమేంటి, దాని పూజ విజయవంతంగా పూర్తవడమేంటి? అమ్మో, కుట్టి చాలా పవర్ఫుల్. దాని తెలివితేటలకి తోడు ఆ దేవుడు కూడా దానికి అండగా ఉంటున్నాడు. ఇక దాన్నాపడం మనవల్ల అవుతుందంటారా అని ఇందుమతి అంటుంది. తన భక్తిని, గొప్పతనాన్ని పొగడటమాపి దాన్నాపే పరిష్కారం చెప్పండి అని అలేకే కోపంగా అంటుంది. అదే ఆలోచిస్తున్నాను అని జీవన చెప్తే, నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా అవి ఇసుకలో కట్టిన బ్రిడ్జిలాగా కూలిపోతూనే ఉన్నాయి అని అలేకి అంటూ ఉంటే జీవన అలేకి వైపు కోపంగా చూస్తుంది. ఏంటాలా చూస్తున్నావ్? నేను చెప్పేది నిజమే కదా. కనడా ప్లాన్ వేసి ఆదిత్యని ఆనంద్కి దూరంగా పంపించేస్తానని పెద్ద ప్రగల్భాలు పలికావు. అవి ఘోరంగా ఫెయిలయ్యాయి అని అలేకి అంటుంది. నన్నంటావేంటి? నీకు బాధ్యత లేదా? ఆనందిని ఆదిత్యని విడగొట్టడానికి నువ్వేం చేశావ్? వాళ్ళిద్దరూ దూరమైతే నీకెంత ఎక్కువ లాభం చెప్పు? నన్ననడం కాదు, నువ్వేమి అఘోరించావో చెప్పు అంటుంది జీవన. నాది మాస్టర్ బ్రెయిన్, అందరికంటే నేనే తెలివైన దాన్ని అని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నావు కదా. నీ ప్లాన్ ఫెయిల్ అయితే నేనేం చేయాలి అని అలేకి అంటుంది. నేను సెల్ఫ్ డబ్బా కొడతానా? కాని జీవన అలేకి మీదికి వెళ్తూ ఉంటే, ఆపండి, మీరిద్దరూ ఒకరినొకరు తిట్టుకోవటం మానేసి ఆ కుట్టిని ఎలా దెబ్బకొట్టాలో ఆలోచించండి. జీవన, కుట్టి లేకపోతే నీకు ఇంట్లోనూ ఆఫీస్లోనూ గౌరవం పెరుగుతుంది. ఆ కుట్టి లేకపోతే నువ్వు మహారాణిలా చక్రం తిప్పొచ్చే. అలేఖ్య, నీకు నీ లవర్ ఆదిటికి మధ్యలో అడ్డుగోడలా కుట్టి ఉంది. ఇప్పుడు నీకున్న పరిస్థితులు చూస్తే తాళికట్టి
కట్టిన సీనుతో కాపురం చెయ్యలేవు, అలాగని తాళి కట్టించుకొని ఆదిత్యకి భార్యవు కాలేవు, కుట్టిన అడ్డు తొలగించుకుంటే నీ ఆదిత్యకి నువ్వు దగ్గరవుతావు, ఆ ఇంటికి పెద్ద కోడలివవుతావు అని ఇద్దరికీ చెప్తుంది. కుట్టి ఉంటే మీ ఇద్దరికంటే ఎక్కువ నష్టం నాకేనే. గతం గతః, జరిగింది మర్చిపోండి, జరగాల్సింది చూడండి. మీ ఇద్దరికీ కొరకరాని కొయ్యలా మారినా కుట్టి పీడ ఎలా పీడగదవుతుందో అదాలోచించండి అని ఇందుమతి చెప్తుంది. గ్రానీ, ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఈ ప్లాన్తో ఆనందిని అష్టదిగ్బంధనం చేసి దాన్ని నామరూపం లేకుండా చెయ్యొచ్చు అని జీవన చెప్తుంది. ఏంటా ప్లాన్ అని ఇందుమతి అడిగితే, చెప్పను, చేసి చూపిస్తాను అని జీవన చెప్తుంది. ఇంక తర్వాత పూజ పూర్తయినాక ఆనంది నేలమీద భోజనం తినడానికి సిద్ధమవుతుంది. అమ్మ కుట్టి, ఇంక నువ్వు అమ్మవారి ప్రసాదం తీసుకున్నావంటే ఈ మొక్కు పూర్తయినట్టే. బిడ్డా, దానికి కావలసిన ఏర్పాట్లయ్యాయి. రా బిడ్డా, తిను బిడ్డా, తిను. అమ్మ కుట్టి, మొదటి ముద్దు అమ్మవారికి పెట్టు, తర్వాత ముద్దులు ఇద్దరు ముత్తైదులకి పెట్టమ్మా. అట్లనే పూజారి తాత అని ముద్దలు కలిపి మొదటి ముద్ద అమ్మవారి దగ్గర పెడుతుంది. రెండవ ముద్ద కలిపి చేతిలో పట్టుకుంటుంది ఆనంది. నాకు బిడ్డా అంటుంది పద్మమ్మ. అమ్మా, అవును, మూడో ముద్ద ఎవరికి పెట్టాలి అని చూస్తూ ఉంటే, నాకు పెట్టు కుట్టి అంటూ జ్యోతి వచ్చి చేయి చాపుతుంది. ఈ రోజు నీ కన్నీరు నీ కంటిని వదిలిపో అనుకుంటాను అని జ్యోతి అంటుంది. మీరిలా నా పక్కన ముత్తైదువులు ఉంటే దేవతలే మీ రూపంలో నాకోసం దిగివచ్చినట్టుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీరిద్దరూ నాకు కన్న తల్లిలాంటోళ్లే. మీ ఆశీర్వాదం, మీ ప్రేమ దొరికిందంటే ఇంతకంటే నాకు కావాల్సింది ఏమీ ఉంది అని జ్యోతి చేతిలో మూడో ముద్ద పెడుతుంది ఆనంది. నువ్వంటే అభిమానం లేకుండా ఎట్లా ఉంటాదమ్మాడి? ఈ పొద్దు మీ ఇంటోళ్ళు నిన్ను దూరం పెట్టొచ్చు, కాని ఏదో ఒక పొద్దు నువ్వు మీ పుని అందరికీ ఎరుకైతాది. గప్పుడు చూడు, తిరణాలలో అమ్మవారి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగించినట్టు నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగించుకుంటూ తీసుకుపోతారు చూడు, గా పొద్దు జల్దీ వస్తాది చూడు అని సీను అంటాడు. అరే, నీ మాట నిజంగావాయ్రా సీను, ఇక నేను ఎంతో కాలం బిడ్డనిట్లా చూడ్లేన్రా అంటాడు సింహాద్రి. ముంగట బిడ్డను మొక్కు తీర్చుకొని వయ్యా. బిడ్డా, నువ్వు ప్రసాదం తీసుకోమ్మా అంటుంది పద్మమ్మ. ఇంకా ఆనంది ప్రసాదం తింటుంది. సింహాద్రి కంటతడి పెట్టుకుంటూ ఉంటే, ఏమైందయ్యా అని అడుగుతుంది పద్మమ్మ. మన బిడ్డ పెద్దంటి కోడలు, అది తొరసాని లెక్క కార్లో తిరిగేది, వెండి పళ్ళెంలో కాదు, తలుచుకుంటే బంగారు పళ్ళెంలో కూడా తినగలదు, కాని ఇప్పుడు చూడు నేలమీద తింటోంది అని సింహాద్రి అంటాడు. అది మొక్కయ్యా, గట్లనే తినాలి అని పద్మమ్మ అంటుంది. నా బాధకదిగాదే, అదిగాదు, ఈ మొక్కులన్నీ ఎవరికోసం మొక్కుతోందో ఆ మనిషి మాత్రం బిడ్డ గురించి సోచేయిస్తున్నాడా అని సింహాద్రి అంటాడు. ఎప్పుడు ఇట్లానే ఉంటాదా అయ్యా? ఏదో ఒక పొద్దు నిజం తెలవదయ్యా. అల్లుడుగారి కోసం బిడ్డ ఎంత చేసిందో ఈ పొద్దు మర్చిపోవచ్చు, కాని కాలం ఎప్పుడూ ఇట్లానే ఉండదయ్యా. చక్రాల కుర్చీలో నుంచి లేచి నడవలేడని డాక్టర్లు చెప్పిండ్రు. అసువంటి మనిషిని కాళ్లమీద నిలబెట్టింది మీ ముచ్చట యాది ఉంటే సునంద అమ్మ మన బిడ్డని ఇంటి గేటు దాటనిచ్చేదిగాదు అని పద్మమ్మ చెప్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.